అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా ఇంట్లో పోచమ్మ తీర్థాలకు అయితే వెళ్ళడం జరిగింది. సో పోచమ్మ తీర్థాలకు వెళ్తే మాకైతే మటన్ వచ్చిందన్నమాట. మా బాబు అయితే తీసుకొచ్చిండు. సో ఇదైతే ఎందుకు వెళ్తారంటే, మనకు వర్షాకాలం స్టార్టింగ్లో పండగలు అయితే చేస్తారు. ప్రతి ఊర్లో చేస్తారు, మా ఊర్లో కూడా చేస్తారన్నమాట. ఈ రోజైతే పోచమ్మ తీర్థాలు, మళ్ళీ మంగళవారం వస్తే మంగళవారం రోజు మారెమ్మలకి వేస్తారు, మళ్ళీ శుక్రవారం నాడు గంగకు చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే, మనకు రైతులు పనులు స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మన గ్రామ దేవతలకైతే పూజలు చేసుకున్న తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఈరోజైతే పోచమ్మ తీర్థాలు అయితే జరిగినాయి అన్నమాట. సో మాకైతే మటన్ అయితే వచ్చింది. సో మామూలుగా అయితే వేరే ఊర్లలో మన ఊరు చివరిలో ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడనే వంటలు చేసుకొని తిని వస్తారు. సో మా ఊర్లో అంత ప్లేస్ సరిగ్గా లేదు. సో అందుకని చెప్పేసి ఇంటికే పంపిస్తారు. సో మామూలుగా ఈ కర్రీ మన మటన్ అయితే ఎట్లంటే, మనం బయట కొనుక్కున్న దానికంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల మేకకు ఉన్న ప్రతి ఐటమ్ అనేది మనకు వేస్తారు. సో అందుకని ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది కూడా పేలికలు ఇవి కూడా వేస్తారనమాట. ఇది బోటి అంటారు కదా, మనం బయట స్పెషల్గా వండుకుంటే ఇది బోటి అంటారు. సో దీన్ని కూడా దీంట్లో వేసి వండుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓకేనా? మీ ఊర్లో ఇలా తీర్థాలకు వెళ్తే ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.